కీర్తన 46, సామ్ 46, 46వ కీర్తన. అందరం కలిసి 10వ వచనాన్ని స్పష్టంగా చదువుకుందాం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. బైబిల్లో గమనించినట్లయితే ఐ యామ్ అనే పదాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక సామాన్య వ్యక్తి మహా నాయకునిగా మార్చబడుట, ఆ జరుగుతున్న యొక్క గేమ్ చేంజింగ్ మూమెంట్లో అంతవరకు 80 సంవత్సరాలు వృధా అయిపోయింది ఈ వ్యక్తికి. తన పేరు మోషే. ఆ మోషే దైవజనుడు అంతవరకు గొర్రెల కాపరిగా అరణ్యంలో అటు ఇటు తిరుగులాడుతున్న వ్యక్తి పర్వతం దగ్గరకు వచ్చాడు. మండుచున్న పొదల నుండి ప్రభు మాట్లాడడం ఆరంభించాడు. మోషే మోషే, ఎవరయ్యా నన్ను పిలుస్తుందని వెనుకలు తిరిగి చూస్తే మండుచున్న పొద, మంట ఆరిపోలేదు, పొద తగలబడట్లేదు. ఆశ్చర్యపోయాడు. ఇదేంటి వింత అని, విడ్డూరం అని చూడ్డానికి కొరకు వెనుక తిరిగి ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన ఆ యొక్క గొర్రెల కాపరి తన చరిత్ర సర్వోన్నతంగా మార్చబడడం ఆరంభించబడింది. ప్రభువారు మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు వెళ్ళి నా యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలి. వెంటనే ఆశ్చర్యపోయాడు. ప్రభువా, అసలు నువ్వు ఎవరని వాళ్ళు అడిగితే ఏం చెప్పమంటావు? అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు, బాగా గమనించండి, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలనను. చాలండి, నేనే దేవుడను అని తన్ను తాను పరిచయం చేసుకున్న పిమ్మట ఒక సామాన్య వ్యక్తి అసమానమైన శక్తిగా మార్చబడి మహానాయకుడిగా చరిత్ర పుటల్లో గ్రంథస్థమయ్యాడు. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు అనుమతిస్తున్న పరిస్థితుల్లో, చుట్టూ విపత్కర పరిస్థితులు, భయాందోళనకరమైన వాతావరణం, కృంగదీసే పరిస్థితులు, ఆరోగ్యం క్షీణించిపోతున్న పరిస్థితి, రేపేమవుతుందో అని ప్రతి మనసు తారస పెడుతూ, ప్రతి ప్రాంతంలో కంగారు పడుతూ, అసలు ఏమైపోతుందా, భవిష్యత్ ఏంటి, అసలు ఎంతవరకు ఈ యొక్క అనిశ్చిత ధోరణి, ఇన్ని రకాల ప్రశ్నల పరంపర మధ్యలో అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? విశ్రాంతిని కోల్పోయిన పరిస్థితి, రెస్ట్లెస్ అయిపోతున్నామంటున్నావా? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఒకసారి ఆలోచించండి, విషమ పరిస్థితుల్లో విశ్రాంతి ఎవరు పొందారు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వాస్తవంగా తీస్తే దానియేలును తీసుకెళ్ళి సింహబోన్లో పడేశారు. అలాంటి సింహబోన్లో పడేస్తే ఆ వ్యక్తి ఒక మాట గమనిస్తుంటాడు, తమ దేవుని ఎరుగువారు, ఆ దేవుని ప్రత్యక్షతను పొందినవారు, ఆ దేవుడు ఎవరో తెలుసుకున్నవాడు బలము కలిగి గొప్ప కార్యములు, శూరకార్యాలను చేస్తాడు. విషమ పరిస్థితుల్లో ఊరకుండి ఉండడానికి కానీ నువ్వు ఇష్టపడితే నువ్వు తెలుసుకుంటావు. ఏం తెలుసుకుంటావు? నేనే దేవుడను అని తెలుసుకుంటావు. ఏదైతే మనము మన స్వహస్తాలతో దాన్ని చెయ్యాలని ప్రయత్నిస్తున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేయడం. అంటే ఒక వ్యక్తి ఏదో పని చేయబోతుంటే మనం వెళ్ళి ఆ వ్యక్తిని, అయ్యా కూర్చో, ఈ కుర్చీలో కూర్చో, అయ్యా నువ్వు విశ్రాంతి తీసుకో, టేక్ రెస్ట్ ప్లీజ్, రిలాక్స్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నువ్వు కూర్చో, విశ్రాంతి పొందు, దేవుడు ఎవరో తెలుసుకో అనే అర్థాన్ని హెబ్రీ భాషలో మూలాంతరంలో మనం చూడవచ్చు. ఆల్వేస్ వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. మొదటిగా దేవుడు సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్, అంటే సర్వ సమృద్ధి గల దేవుడు. అంటే వేరే వాళ్ళ మీద అరువు తెచ్చుకునేవాడు కాదు. సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్. మనిషి ఎప్పుడు కూడా సెల్ఫ్ సఫిషియెంట్ కాదండి. మనిషి ఎప్పుడు కూడా స్వయం సమృద్ధి కలవాడు కాదు. ఏదో ఒక దానికి వేరే మీద ఆధారపడక తప్పదు. వస్తువుల మీద, వ్యక్తుల మీద, వ్యవస్థల మీద, ఆయనకు వెలుపల వాటి మీద ఆధారపడుతూ ఉంటాడు. రెండవది, గాడ్ ఈజ్ అ సెల్ఫ్ సస్టైనింగ్ గాడ్. స్వయం ఉనికి గలవాడు. మనిషి స్వయం ఉనికి లేనివాడు. హీ కెనాట్ సస్టైన్ హిమ్సెల్ఫ్ అలోన్. తను ఒంటరిగా తాను నిలదొక్కుకోలేడు. మూడోది గమనించండి, బాగా గమనించండి, బహుశా చాలాసార్లు వాడుతుంటాం. ఓమ్ని అని స్టార్ట్ అవుతుంది. ఓమ్ని ప్రెజెంట్. ఆమ్ని ప్రెజెంట్ అంటే సర్వవ్యాపి. దేవుడు సర్వవ్యాపి. కావాలంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం చూడండి. దేవుడు సర్వవ్యాపి. గమనించండి, సర్వవ్యాపి అంటే అన్ని ప్రాంతాల్లో వెళ్ళగలే సామర్థ్యం దేవునికి ఉంది. కానీ సర్వంతర్యామి కాదు, సర్వవ్యాపి. అన్ని ప్రాంతాలకు వెళ్ళగల సామర్థ్యము దేవునికి ఉంది.
ఆమ్ని ప్రెజెంట్ అంటాం. మూడోదిగా నాలుగోది గమనించండి. నాలుగోదిగా చూసినట్లయితే గాడ్ ఈజ్ ఆమ్నిసియంట్. ఆమ్నిసియంట్ అంటే సర్వజ్ఞాని, అన్నీ తెలిసిన దేవుడు. భూత వర్తమాన భవిష్యత్ జ్ఞానములను ఎరిగిన వాడే సర్వజ్ఞాని. ఆమ్నిసియంట్ అంటే 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా దేవునికి తెలుసు. అంటే భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగినవాడు దేవుడు. మనిషికి మరుక్షణం ఏమవుతుందో తెలియదు. ఈరోజు సవాల్ వేసి అడుగుతున్నా, రేపు ఏమవుతుందో చెప్పగలవా? అసలు వచ్చే వారం దాకా ఉంటావో లేదో చెప్పగలవా? అసలు ఈ వారం ఏమవుతుందో గెస్ చేయగలవా? విషాదం ఏంటంటే మనిషి ఎంత ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నా, ఎంత భవిష్యత్ జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత ప్రిడిక్ట్ చేయగలిగినా మరుక్షణం ఏమవుతుందో కూడా మనిషి చెప్పలేడు. అందుకొరకే మనిషి ప్రణాళికలన్నీ కూడా ఫెయిల్ అవుతాయి, ఒత్తిడి అవుతుంది. అన్ ఆమ్నిసియంట్ గాడ్, అన్ ఆల్ నోయింగ్ గాడ్. 139 4వ వచనం చూస్తే దేవునికి హృదయ ఆలోచనలు కూడా తెలుసు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలుసు. అణువణువున 1000 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుందో, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు జరిగే సమస్తాన్ని సర్వజ్ఞాని, ఆమ్నిసియంట్ గాడ్. ఐదవదిగా చూస్తే దేవునికి మానవుకున్న డిఫరెన్స్ ఏంటంటే గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్ అంటే సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు. అంటే ఏమైనా చేయగలడు. ఆ సత్యం, మానవుడు ఏమైనా చేయగలడు అనుకుంటే అది మూర్ఖత్వం. నేనేమైనా సాధిస్తా, నేనేమైనా చేయగలుగుతా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటూ మీ అని చెప్పి కొన్నిసార్లు మానవుడు గర్వముతో మదమెక్కి ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ మనిషికి తెలియని విషయం ఏంటంటే మ్యాన్ ఈజ్ నాట్ ఆమ్నిపోటెంట్. సర్వశక్తిమంతుడు మానవుడు కాడు, కాజాలడు. ఆఖరిగా ఆరోదిగా దేవుడు ఆమ్నిఫిషియంట్ అంటే సర్వ సృష్టికర్త. లేని దాని నుంచి, శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించగల సృజనాత్మక శక్తి, క్రియేటివ్ పవర్స్ అనేవి దేవునికి మాత్రం ఉంది. దేన్నైనా సృష్టించగలుగుతాడు. అందుకొరకు దేవుడు ఎవరు తెలుసా అండి? లేని వాటిని ఉన్నట్లు చేసే దేవుడు, ఉన్న వాటిని లేనట్లుగా చేయగల సమర్థుడు. అర్థమైంది కదా? ఈ 6 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే దేవునికి 6 విషయాలు, 6 గుణలక్షణాలు ఉంటే మానవునికి ఈ 6 ప్రాంతాల్లో హద్దులు ఉన్నాయి. ఇన్ ఆల్ దిస్ 6 ఏరియాస్ మ్యాన్ ఈజ్ లిమిటెడ్ అండ్ మ్యాన్ ఈజ్ ఫైనైట్. అయితే విషాదం ఏంటంటే మనిషికి 6 ప్రాంతాల హద్దుబాట్లు ఉన్నాయని తెలిసి కూడా ప్రణాళికలు వేసుకుంటాడు.